నమస్తే వీతిని స్వాగతం లక్ష్యం సమాజం. ఈ మధ్యకాలంలో ఎక్కడ చూసినా కూడా ఎంసెట్ 1 ర్యాంక్ 2 ర్యాంక్ 3 ర్యాంక్ 4 ర్యాంక్ అని ప్రతి టీవీలో చూస్తూనే ఉన్నాం. మరి మొదటి ర్యాంక్ వచ్చినటువంటి వ్యక్తి మనతో ఉన్నారు. వారిని అడిగి మరి ఈ విజయాన్ని చేకూరడానికి తల్లిదండ్రుల పాత్ర ఎలా ఉంది, సమాజ పాత్ర ఎలా ఉంది, తను ఏం చేస్తుంటాడు, మరికొన్ని అంశాలు వారితో తెలుసుకోండి. నమస్తే, చెప్పండి, మొత్తం మీద మీరు మొదటి ర్యాంక్ రావడానికి ఎలాంటి కఠోర శ్రమ చేశారు? నా పేరు కురిశెట్టి రవిశ్రీతేజ, మా తాడేపల్లిగూడెం. మా అమ్మ కురిశెట్టి గీతా కుమారి, మా నాన్న కురిశెట్టి నా వెంకట మహేశ్వర్ గుప్తా ఇక్కడ ఉన్నారు. 2 ఎంసెట్లోనూ స్టేట్ ఫస్ట్ వచ్చినందుకు చాలా ఆనందంగా ఉంది. అట్ ద సేమ్ టైం నేను ఎంతో కష్టపడి చదివిన దానికి ఏదో మంచి ఫలితం లభించిందని అనుకుంటున్నాను. రోజుకి 12 నుంచి 13 గంటల వరకు చదివేవాడిని. నా ఎడ్యుకేషన్ అంతా కూడా ఇంటర్ ఎడ్యుకేషన్ అంతా కూడా విజయవాడలో శ్రీ చైతన్యలో జరిగింది సార్. నేను రోజుకి 12 to 13 అవర్స్ చదువుతూ ఉండేవాడిని. ఎగ్జామ్కి వెళ్ళే ముందు కూడా మా పేరెంట్స్ టెన్షన్ పెట్టుకోవద్దని అడ్వైస్ చేశారు. ఈ సక్సెస్ మెయిన్ రీజన్ అయితే మా పేరెంట్స్ అనే చెప్తారు సార్. అంతేకాక మా రిలేటివ్స్, ఫ్రెండ్స్ వాళ్ళందరూ కూడా వాళ్ళు ఎప్పుడూ కూడా నా మీద వాళ్ళ విషెస్ ఎప్పుడూ ఉండడం వల్లే మంచి ర్యాంక్ సాధించారు అనుకుంటున్నారు సార్. మొత్తం మీద చూస్తే మీరు చదువుకున్నారు అంటే ఎన్నుకున్నటువంటి మెటీరియల్ కానీ, విద్యా విధానం కానీ, మీకు చెప్పినటువంటి బోధకుల యొక్క విధానం కానీ ఏ రకంగా మీరు ముందుకు వచ్చారు ఈ విషయంలో? అంటే కాలేజ్లో కూడా టీచర్స్ అంతా హెల్ప్ చేశారు సార్. వాళ్ళు ప్రతి స్టేజ్లో కూడా మమ్మల్ని గైడ్ చేస్తూ ఉన్నారు. ఎప్పుడు కాన్ఫిడెన్స్ పోకుండా వాళ్ళు కాన్ఫిడెన్స్ నింపుతూ ఉండేవారు. అట్ ద సేమ్ టైం మా వీక్నెసెస్ని గుర్తించి వాటిని రెక్టిఫై చేసుకోవడానికి వాళ్ళు చాలా హెల్ప్ చేసేవారు సార్. ఈ రోజులలో ఉన్నటువంటి మొత్తం కూడా చూసినట్టయితే బుకిష్ నాలెడ్జ్ అంటే బట్టి మెథడ్లు ఏమైనా ఉందన్నట్టు ఉంది. మరి ఆ మెథడ్ని మీరు ఎన్నుకున్నారా, లేకపోతే సమార్గమైనటువంటి విశాల దృక్పథంతో ముందుకెళ్ళారా? ఇప్పుడు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఏదన్నా సరే బై హార్ట్ మెథడ్ నేను సజెస్ట్ చేయను సార్. ఎందుకంటే వాళ్ళ క్వశ్చనింగ్ స్టైల్ అంతా కూడా అప్లికేషన్ మెథడ్లో ఉంటుంది. తెలిసిన కాన్సెప్ట్ని అప్లై చేయడం అది కాంపిటేటివ్ ఎగ్జామ్స్ యొక్క మెయిన్ థీమ్. కాబట్టి పట్టే విధానానికి నేను ఆ మెథడ్ అంటే నాకు అసలు ఇష్టం ఉండదు సార్. తెలిసిన దాన్ని అర్థం చేసుకుని డైలీ లైఫ్కి అప్లై చేసుకుంటే అలా చదివేవాడిని. నైటు మీరు పడుకునే ముందు కానీ లేచేటప్పుడు కానీ ఏ టైంని ఎదుర్కొనేవారు? చాలామంది ఏమనుకుంటారంటే మార్నింగ్ లేచి చదివితే మంచిగా పడుతుందని, లేకపోతే నైట్ పడుకొని 12 గంటల దాకా చదువుకొని చేస్తారు. ఈ 2 మెథడ్లో మీరు ఏది ఎక్కువ? అంటే నేను మార్నింగ్ 6:30కి మా కాలేజ్ ఉండేది సార్. నైట్ 10 వరకు ఉండేది సార్ స్టడీ అవర్స్తో కలిపి. నేను ఆ ఒక్క టైంలోనే చదివాను సార్ ఎక్స్ట్రా. ఎందుకంటే నేను నిద్రకి నాకు చాలా ఇంపార్టెన్స్ ఇచ్చేవాను సార్. ఎందుకంటే నిద్ర లేకపోతే ఎంత చదివినా కూడా అది అనవసరం. అట్ ద సేమ్ టైం మనకి అది మెంటల్ స్ట్రెస్ అని ఫీల్ అయ్యేవాడిని సార్. మరి వ్యాయామం విషయంలో ఓన్లీ చదువుతో పాటు ఎప్పుడన్నా స్పోర్ట్స్కి మీరు ఏమైనా టైం ఇచ్చేవాళ్ళ, లేకపోతే మొత్తం ఓన్లీ పుస్తకాల పురుగులాగానే ఉండేవాళ్ళ? అంటే ఎలాంటి వాళ్ళకైనా సరే రిఫ్రెష్మెంట్ ఉండాలి సార్. మా కాలేజ్ వాళ్ళ ప్రాబ్లం వల్ల అవుట్డోర్ గేమ్స్కి అంత గ్రౌండ్ లేదు సార్. కాకపోతే వాళ్ళు చేయగలిగినంతలో ఇండోర్ గేమ్స్ పెట్టారు సార్, క్యారమ్స్, చెస్. అవి ఆడేవాళ్ళం సార్ రిఫ్రెష్మెంట్ కోసం. ఎవరికైనా రిఫ్రెష్మెంట్ ఉండాలని అనుకుంటున్నాను సార్. కంటిన్యూస్గా చదువుతూనే ఉండడం వల్ల ఏ యూజ్ ఉండదని నేను ఫీల్ అవుతాను సార్. మీరు ఎక్స్పెక్ట్ చేశారా అంటే ఆ ర్యాంక్ అందుకోవాలని అనుకున్నారా, లేకపోతే మీరు ఇక వచ్చినటువంటి మీరు చేసినటువంటి అవసరం బట్టి వచ్చేసింది అంటారా? అంటే నేను ఒక మంచి ర్యాంక్ తెచ్చుకోవాలి, టాప్ 10లో ఉండాలి అనుకున్నా కానీ ఫస్ట్ ర్యాంక్ రావడం అంతా కూడా దేవుడి దయని అనుకుంటున్నా సార్. నా కష్టానికి ఏదో ఒక బహుమతి ఇచ్చాడు దేవుడు అనే ఫీల్ అవుతున్నా సార్. మీరు అదే ఎంసెట్ అంటే ఇంజనీరింగ్ వైపు వెళ్తారు. ఫిజిక్స్ కానీ మ్యాథమెటిక్స్ కానీ చాలా టఫ్ అని ఇప్పటి వరకు కూడా చాలామంది అనుకుంటారు. మీ మాటలలో ఎలా చెప్తారు ఈ విషయం? అంటే టఫ్నెస్ అంటే అది వాళ్ళ యొక్క మెంటల్ ఫీలింగ్ అనే నాకు అనిపిస్తుంది సార్. బేసిక్గా నేను ఫిజిక్స్ని టఫ్ అని ఫీల్ అయ్యాను సార్. కాకపోతే అందరూ ఏమంటారంటే మనం ఒక ఫీలింగ్ పెట్టుకుంటే దాన్నే నమ్ముతాము. అలాంటి ఫీలింగ్స్ ఏమీ లేకపోతే ఏదైనా మనకి ఈజీగానే అనిపిస్తుంది. ఏదైనా ఒక మనకి నచ్చిన అంశం ఉందనుకోండి సార్, అది మనకి పక్కన వాళ్ళ కష్టం వచ్చి మనకి ఈజీ వచ్చు. కాబట్టి దాన్ని మనం ఇష్టంగా మార్చుకుంటే ఏదైనా సింపుల్ అనే ఫీల్ అవుతుంది సార్. మీరు మామూలుగా జనరల్గా మీ ఫ్రెండ్స్ తోటి సరదాగా ఉండేవాళ్ళ ఎప్పుడన్నా, లేక ఓన్లీ మీ చదువుకోవాలి అనేట్టు ఉండేవాళ్ళ? సరదాగా ఉండకపోతే ఏముండదు సార్. ఇప్పుడు మనం ఒక్కడేగానే ఉన్నామంటే మన నాలెడ్జ్ ఫ్రెండ్స్ ఎలా ఉండాలి అంటే మనం చూస్ చేసుకునే ఫ్రెండ్స్ మనకి కంప్లీట్ ఆపోజిట్గా ఉండాలి సార్. ఎందుకంటే ఒకే సేమ్ మేనర్లో ఉన్న వాళ్ళందరి దగ్గర ఒకటేలా ఉంటుంది సార్. ఒకవేళ డిఫరెంట్ మనకన్నా కంప్లీట్ కాంట్రరీగా ఉన్నారనుకోండి సార్, వాళ్ళ ఐడియాలజీస్ మన ఐడియాలజీస్ కాంట్రవర్షియల్గా ఉంటాయి సార్. కాబట్టి ఎప్పుడు కూడా హెల్తీ డిస్కషన్ ఉంటుంది సార్ వాళ్ళిద్దరికి మధ్య. ఇకపోతే మరి రాబోయే రోజులలో మీరు ఏమవుతారు, దేశానికి ఏ రకంగా సేవ చేసే అవకాశం ఉంది? నేనైతే ఇప్పుడు ఇంజనీరింగ్ కంప్లీట్ చేద్దాం అనుకుంటున్నా సార్. అప్పుడు ఒకవేళ అంత పరిస్థితులన్నీ బాగుంటే ఐఏఎస్ అవుతా సార్. లేదంటే ఏదైనా ఒక మంచి కంపెనీలో సెటిల్ అయ్యి నా వంతుగా నేను ఏదైనా సోషల్ సర్వీస్ చేద్దాం అనుకుంటున్నా సార్. ప్రభుత్వం నుంచి ఎలాంటి సూచనలు వచ్చినాయా? ప్రభుత్వం కలిసిందా మిమ్మల్ని? అంటే ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం
ఇంకా ఎవరు ఏం మీట్ అవ్వలేదు సార్, ఇంకా ఎవరి నుంచి ఏం కాల్ ఏం రాలేదు సార్. అంటే కాలేజీల నుంచి మా కాలేజీలో చేరండి, మా కాలేజీలో చేరండి అని ఆఫర్స్ వస్తుంటాయి కదా, అప్పుడే మీకు అలాంటివి ఏమన్నా? అంటే ఆఫర్స్ అయితే వస్తున్నాయి సార్, కాకపోతే నేను ఐఐటికి వెళ్దాం అనుకుని ఫిక్స్ అయ్యా సార్. ఎందుకంటే వాళ్ళ లెవెల్ అనేది వాళ్ళ లెవెలే సార్. ఐఐటి ఢిల్లీలో జాయిన్ అవుదాం అనుకుంటున్నాను సార్ నేను. మరి మీలాగా మరి రాబోయే సంవత్సరం ఒక మంచి ర్యాంకు రావాలంటే చదువుకునే విద్యార్థులకు మీరు ఏం సూచిస్తారు? అండ్ నేను ఏం సజెస్ట్ చేద్దాం అనుకుంటున్నానంటే సార్, వాళ్ళు చదివినంతసేపు కాన్సన్ట్రేటెడ్గా చదవమంటారు సార్. కొంతమందికి రోజు ఒక గంటే కూర్చొని చదువుతారు సార్. వాళ్ళు ఏమనుకుంటారంటే నా పక్కనోడు 10 గంటలు చదువుతున్నాడే అనుకుంటారు సార్. కానీ వాళ్ళకి తెలియని విషయం ఏంటంటే వాళ్ళు ఒక గంటే కూర్చొని చదివే వాళ్ళు ఒక గంటలో చదివినంత వాడి పక్కనోడు 10 గంటల్లో చదువుతాడు అన్న విషయం వాళ్ళు గ్రహించలేరు సార్. ఆ విషయం వాళ్ళు కూర్చున్నంతసేపే వాళ్ళు చదివితే అంతకన్నా ఏమి ఉండదు సార్. ఇంకో విషయం ఏంటంటే ఎగ్జామ్కి వెళ్ళినప్పుడు ఎటువంటి టెన్షన్ ఉండకుండా తెలిసినవన్నీ చేద్దామని మైండ్ సెట్లో ఉంటే ఇంకా వాళ్ళని ఆపలేరు సార్. మీరు రివిజన్ విషయంలో రేపు ఎగ్జామ్ ఉందనగా సబ్జెక్ట్ అంటే చాలా ఉంటుంది, అందరూ తెలిసిన విషయమే. మళ్ళీ దాన్ని పార్ట్స్గా చేసుకొని ఎలాగ రివిజన్ చేసుకునే వాళ్ళు మీరు? అంటే నేను ఈ కొన్ని టాపిక్స్ని స్పెసిఫిక్గా మార్క్ చేసుకున్నాను సార్. అంటే ఈ టాపిక్స్లో ఇంకొకసారి రివిజన్ అవసరం. కొంతమందికి మార్క్ చేసుకోవడం ఇంపార్టెంట్ సార్. ఎందుకంటే ముందు రోజు ఎక్కువ చదివితే స్ట్రెస్ పడిపోతుంది సార్. కాబట్టి ఈ 1 వీక్లో ఏం చదువుకోవాలన్న దానికి ఒక 1 మంత్ ముందు నుంచే డిసైడ్ అయ్యి ఉన్నాం అనుకోండి సార్. ఆ లాస్ట్ 1 వీక్ మనకి స్ట్రెస్ ఉండదు సార్. సబ్జెక్టులు 6 మీకు, అంతే కదా? అయితే మెయిన్గా రాసేవి. మరి మీకు ఏ విషయాన్ని ఏ సబ్జెక్టుకు మీకు టఫ్ అన్న సబ్జెక్టుకి ఎంత సమయం ఇచ్చేవాళ్ళు, మీకు జాలీగా అంటే ఈజీగా ఉన్న సబ్జెక్ట్కి ఎంత సమయం ఇచ్చేవాళ్ళు? అంటే ఒక రోజుకి నేను 12 అవర్స్ చదువుతూ ఉండేవాను సార్. కెమిస్ట్రీ అనేది ఈజీ టఫ్ అంటే ఏమన్నా సార్, అందులో గుర్తుపెట్టుకోవాల్సిన ఎక్కువ పాయింట్స్ ఉంటాయి కాబట్టి దాన్ని 5 అవర్స్ ఇచ్చేవాను సార్. ఇంకా మిగిలిన 7 అవర్స్లో నేను మ్యాథ్స్ని ఈజీగా ఫీల్ అవ్వను కాబట్టి దానికి 3 అవర్స్ని ఇచ్చేవాను సార్. ఫిజిక్స్ని కొంచెం డిఫికల్ట్గా ఫీల్ అవ్వను కాబట్టి దాన్ని 4 అవర్స్ ఇచ్చేవాను సార్. టెక్నిక్స్ మ్యాథ్స్ విషయంలో చాలా ఫార్ములాస్ ఉంటాయి. మీకేమైనా మీరు సొంతంగా ఏమైనా టెక్నిక్స్ ఇది గుర్తుపెట్టుకోవాలంటే A+B² కానీ A+B² కానీ సైన్ టీటా కానీ సైన్ ఏ కానీ టాన్ టీటా కానీ ఇలాంటివి ఉన్నాయి, చాలా ఉంటాయి. ఇలాంటివన్నీ గుర్తుపెట్టుకోవడానికి ఏమైనా టెక్నిక్స్ ఉన్నాయా మీ దగ్గర? అంటే టెక్నిక్స్ అంటే సొంతంగా అప్పుడు కొంతమంది ఫ్రెండ్షిప్ని కానీ మేము డెవలప్ చేసుకున్నాయి. కానీ కొన్నిటికైతే టెక్నికల్గా గుర్తుపెట్టుకున్నాం సార్. ఇంకొన్ని అయితే కెమిస్ట్రీలో కాంపౌండ్స్ ఫార్ములాస్ అవన్నీ అయితే ఏదైనా షార్ట్ కట్స్ తెలిసిన స్టోరీస్తో అలా రిలేట్ చేసుకుంటూ ఉండేవాళ్ళం సార్. ఏదైనా కూడా బండగా గుర్తుపెట్టుకోకుండా ఏదైనా నెమోనిక్స్తో దాంట్లో గుర్తుపెట్టుకుంటే సింపుల్ అని నా ఫీల్ అవుతుంది సార్. అయితే ఈ మధ్యకాలంలో మీతో పాటు ఇంటర్మీడియట్ చేసి ఫెయిల్ అయిన వాళ్ళు హఠాన్ మరణం చెందారు. వాళ్ళకు మీరేం సూచిస్తుంటారు? మీరు మీ దగ్గర నుంచి వాళ్ళు ఆశిస్తున్న అంశాలు? నేనేమనుకుంటున్నానంటే సార్, లైఫ్ అనేది వాల్యుబుల్ సార్. ఏదో చిన్న ఇంటర్మీడియట్ పోయిందని చెప్పి అన్నేళ్ళు కష్టపడి పెంచిన పేరెంట్స్ హోప్స్ని అలా డ్యామేజ్ చేసి ఆ పేరెంట్స్కి ఎంతో తీరని బాధ సార్ అది. ఇప్పుడు మనకి ఏదైనా చిన్న దెబ్బ తగిలితేనే మన పేరెంట్స్ అల్లాడిపోతారు సార్. అలాంటిది వాళ్ళు ఇంకా మనతో ఉండరని బాధ ఊహించుకోవడం అనేది చాలా మాటల్లో చెప్పలేను సార్. నేనేమంటానంటే సార్, ఇప్పుడు సక్సెస్ వచ్చిందంటే ఏదో ఒక స్టేజ్లో ఎదురు దెబ్బ తింటేనే సక్సెస్ వస్తుందని ఫీల్ అవుతుంది సార్. ఎదురు దెబ్బ లేకుండా సక్సెస్ పొందాడు ఎవడు ఉండడు సార్. కాబట్టి నేను ఏమనుకుంటున్నా అంటే ఒక ఫెయిల్యూర్ వచ్చినా సరే అది ఒక ఎదురు దెబ్బలా తీసుకోవాలి తప్ప అదే జీవితం అయిపోయిందని నేను అనుకోకూడదని చెప్తున్నాను సార్. ఎంసెట్ ఫస్ట్ ర్యాంక్ మొదటి ప్రయత్నంలోనే వచ్చిందా లేకపోతే ఏమన్నా సపరేట్? అంటే లాంగ్ టర్మ్ అని తీసుకోవాలి సార్, ఫస్ట్ ట్రై లేదు సార్. మీద మీ పేరెంట్స్ మీ టీచర్స్ అందరి ప్రభావంతో మీరు వీళ్ళందరికీ ఎలా థ్యాంక్స్ చెప్తాం మా టీవీ తరఫున? వాళ్ళందరికీ థ్యాంక్స్ చెప్పడానికి నా మాటలు సరిపోవట్లేదు సార్. అంటే వాళ్ళు ఎప్పుడు కూడా వాళ్ళ బ్లెస్సింగ్స్ నాతో ఉంటాయి కదా సార్, అదే నేను చెప్పగలిగచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇదండి మరి తన అనుభవాలను మన వీతితో పంచుకున్నారు. మరికొన్ని అంశాలను మీతో పంచుకుందాం. చూస్తూనే ఉండండి విత్ న్యూస్. కెమెరామెన్ రాజుతో మీ సురేష్ అండి.